హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అంతరాజుస్ కిచెన్ అండ్ టిప్స్. ఈరోజు నేను మీతో షేర్ చేసుకోబోతున్న రెసిపీ వచ్చేసి బటర్ చికెన్ అండి. జనరల్గా మనం రెస్టారెంట్స్కి కానీ దాబాస్కి కానీ వెళ్ళినప్పుడు ఎక్కువగా ఈ రెసిపీని ఆర్డర్ చేస్తూ ఉంటాం కదా. రెస్టారెంట్ టేస్ట్లోనే ఈ బటర్ చికెన్ని ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు నేను చూపించబోతున్నానండి. రోటీ, నాన్, బిర్యానీ, ఫ్రైడ్ రైస్ ఇలా వేటిలోకైనా సరే కాంబినేషన్గా ఈ బటర్ చికెన్ చాలా బాగుంటుందండి. ఎప్పుడూ రెగ్యులర్గా చికెన్ని కర్రీ టైప్లోనే వండుతూ ఉంటాం కదా. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ఓకే, రెసిపీని చూద్దామండి. ముందుగా ఇక్కడ నేను ఒక ½ kg వరకు చికెన్ని తీసుకుని దాన్ని శుభ్రంగా క్లీన్ చేసుకొని ఈ విధంగా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకున్నానండి. ఈ రెసిపీకి చిన్న చిన్న పీసెస్ ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు మనం దీనిని మ్యారినేట్ చేసుకోవాలి. ఈ రెసిపీలో ముందుగా మనం మ్యారినేషన్, ఆ తర్వాత గ్రేవీ ప్రిపేర్ చేసుకోవడం ఉంటుంది. ఈ 2 స్టెప్స్లో మనం ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకుందామండి. మ్యారినేషన్ ప్రాసెస్లో ఇందులోకి చికెన్కి సరిపడా సాల్ట్, అలాగే ఒక ½ టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ వరకు కారం, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే 1 టేబుల్ స్పూన్ పెరుగండి. ఇందులో వాటర్ లేకుండా ఉండేటట్టు చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి 1 టీ స్పూన్ వరకు నెయ్యిని వేస్తున్నానండి. ఇలా వేయటం వల్ల ఫ్లేవర్ బాగుంటుంది. తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు నిమ్మరసం, అలాగే ఇక్కడ నేను తందూరి మసాలాని మార్కెట్లో దొరుకుతుందండి, దానిని యూజ్ చేస్తున్నాను. మీ దగ్గర ఉన్నట్లయితే దీనిని వేయండి, లేదంటే కొద్దిగా గరం మసాలా, ధనియాల పొడిని వేసినా సరిపోతుంది. విధంగా అన్నింటినీ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఈ మసాలాలన్నీ చికెన్ అంతటికి పట్టేటట్టు మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న చికెన్ని ఒక అరగంట పాటు పక్కన పెట్టి మ్యారినేషన్ చేసుకోండి. ఈలోపు మనం గ్రేవీని ప్రిపేర్ చేసుకుందాము. అందుకోసం స్టవ్ మీద ఒక కడాయి నుంచి అందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు బటర్, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేస్తున్నానండి. బటర్ కాస్త కరిగిన తర్వాత ఇప్పుడు అందులోకి 4 లవంగాలు, 2 యాలుక్కాయలు, ఒక చిన్న చెక్క ముక్కని వేస్తున్నాను. 1 నిమిషం పాటు ఈ విధంగా కలుపుకుంటూ వేయించండి. ఇవి కాస్త వేగిన తర్వాత అందులోకి 2 మీడియం సైజ్ ఉల్లిపాయలని విధంగా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకున్నానండి. అలాగే ఒక 3 పచ్చిమిర్చిని కూడా వేస్తున్నాను. వీటిని కలుపుతూ 1 నిమిషం పాటు వేయించండి. ఉల్లిపాయలు కాస్త కలర్ చేంజ్ అయిన తర్వాత అందులోకి నేను ఇక్కడ 4 వరకు టమాటాలను తీసుకున్నానండి, మీడియం సైజ్ టమాటాలు. వాటిని ఈ విధంగా కాస్త మీడియం సైజ్ ముక్కల్లా కట్ చేసుకుని అందులోకి వేసేస్తున్నాను. దీనిని మనం ఇప్పుడు పేస్ట్ చేసుకుంటామండి, అందుకని చిన్న చిన్న పీసెస్ ఏం చేయనవసరం లేదు. ఈ విధంగా ఉంటే సరిపోతుంది. టమాటాలు వేసేసిన తర్వాత ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్స్ వరకు జీడిపప్పుని వేస్తున్నానండి. మనం ఈ విధంగా చిన్న చిన్న ముక్కలు మార్కెట్లో దొరుకుతాయండి, కాస్త తక్కువ కాస్ట్కి. ఇలాంటివి తెచ్చి పెట్టుకున్నట్లయితే ఇలాంటి గ్రేవీ రెసిపీస్లోకి యూజ్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. ఇలా అన్నింటినీ వేసిన తర్వాత అంతా కలిసేటట్టు ఒకసారి బాగా మిక్స్ చేసుకుని మూతను ఉంచి ఒక 5 నిమిషాల పాటు టమాటాలని ఆయిల్లోనే మగ్గించండి. ఒక 5 నిమిషాల తర్వాత మూతను తీసి మరొకసారి బాగా మిక్స్ చేసుకుని అందులోకి ఒక అర గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకోండి. తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి. టమాటాలు కాస్త మునిగేటట్టు వేస్తే సరిపోతుందండి, వాటర్ ఎక్కువ వేయనవసరం లేదు. ఈ విధంగా వేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకుని మూతను ఉంచి ఒక 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లోనే ఈ వాటర్ అంతా ఎగిరిపోయేటట్టు ఉడికించుకోండి. 10 నిమిషాల తర్వాత మూతను తీసి స్టవ్ని ఆఫ్ చేసేసే ముందు 1 టేబుల్ స్పూన్ వరకు టమాటో కెచప్ని యాడ్ చేస్తున్నాను. ఇందులోకి ఫ్లేవర్ బాగుంటుందండి, కాస్త స్వీట్ టేస్ట్ వస్తుంది ఈ కర్రీకి. మనం షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు దీనికి బదులు. టమాటో కెచప్ ఫ్లేవర్ డిఫరెంట్గా ఉంటుంది, మీరు ఒకసారి ట్రై చేయండి. ఈ టమాటా మిశ్రమం కాస్త చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని ఇప్పుడు అందులోకి నేను 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని డైరెక్ట్గా వేసేస్తున్నానండి. అందులోకి యాక్చువల్గా అయితే ఒక 2 ఇంచుల అల్లాన్ని, అలాగే ఒక 7 నుంచి 8 వరకు వెల్లుల్లి రెబ్బల్ని ఇందాక మనం టమాటాలు జీడిపప్పు ఉడికించుకున్నాం కదా, అందులోనే వేసేసి కాస్త వేయించి ఉడికించాలి. ఇక్కడ నాకు విడిగా అల్లం లేకపోవడం వల్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ని డైరెక్ట్గా ఇందులోకి వేసేస్తున్నాను. మీ దగ్గర ఉన్నట్లయితే ఇందాక ఫస్ట్ స్టార్టింగ్లో ఎప్పుడైతే మనం ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేయించామో అక్కడ తీసుకోండి. తర్వాత నేను దీన్ని మెత్తటి పేస్ట్ లాగా బ్లెండ్ చేసుకున్నానండి. చాలా స్మూత్గా ఉండాలి, ఎందుకంటే మనకి కర్రీ చాలా సాఫ్ట్గా ఉంటుందండి, అంటే స్మూత్ కన్సిస్టెన్సీలో ఉంటుంది కాబట్టి దీనిని బాగా చక్కగా ఫైన్ పేస్ట్ లాగా బ్లెండ్ చేసుకోవాలి.
తర్వాత నేను ఇక్కడ స్టవ్ మీద ఒక కడాయి నుంచి అందులోకి 3 to 4 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకుని ఆయిల్ కాస్త కాగిన తర్వాత అందులోకి మనం ముందు మ్యారినేషన్ చేసి పక్కన పెట్టుకున్న చికెన్ ఉంది కదండి, దానిని ఫ్రై చేసుకోవడానికి మొత్తం చికెన్ని వేసేసాను. ఈ విధంగా ఒక 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లోనే అటు ఇటు తిప్పుకుంటూ చక్కటి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. ఈ చికెన్ వచ్చేసి ఆయిల్లో 70% వరకు ఫ్రై అయితే సరిపోతుందండి. మిగిలిన 30% మనకి గ్రేవీలో ఇది ఉడుకుతుందన్నమాట. కాబట్టి ఇలా చికెన్ని కాస్త గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఆయిల్లోంచి తీసేసి వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న చికెన్ని పక్కన పెట్టి ఉంచండి. ఇప్పుడు ఇదే ఆయిల్లోకి నేను బటర్ని వేస్తున్నానండి, ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు. మీరు కావాలనుకుంటే ఈ ఆయిల్ని తీసేసి సపరేట్గా కూడా బటర్ని వేసి గ్రేవీని తీసుకోవచ్చు, కానీ ఫ్లేవర్ బాగుంటుందండి ఇలా ఫ్రై చేసుకున్న ఆయిల్లోనే మనం మళ్ళీ గ్రేవీని కూడా వేసి ఉడికించినట్లయితే. అందుకని ఇక్కడ నేను అదే ఆయిల్లోకి బటర్ని వేసి బటర్ కాస్త కరిగిన తర్వాత అందులోకి 1 టీ స్పూన్ వరకు కారం, అలాగే ఒక పావు టీ స్పూన్ వరకు పసుపుని వేసి 1 నిమిషం పాటు వేయించానండి. ఎక్కువ వేగనివ్వకూడదు, మాడనివ్వకూడదండి వీటిని. మాడిపోయిందంటే కర్రీ కలర్ చేంజ్ అయిపోతుంది. ఇలా ఆయిల్లోనే కారాన్ని వేసి ఫ్రై చేయడం వల్ల కర్రీకి మంచి కలర్ అయితే వస్తుందండి. తర్వాత అందులోకి మనం ఫైన్గా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న మసాలా పేస్ట్ ఉంది కదా, దానిని వేసేసేయాలి. పేస్ట్ని వేసిన తర్వాత ఒకసారి అంతా కలిసేటట్టు బాగా మిక్స్ చేసుకుని ఇప్పుడు అందులోకి 1 టీ స్పూన్ వరకు ధనియాల పొడి, అలాగే ఒక అర టీ స్పూన్ జీలకర్ర పొడి వేసి అంతా కలిసేటట్టు మరొకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి. తర్వాత మూతను ఉంచి ఒక 2 నిమిషాల పాటు ఈ గ్రేవీని ఆయిల్లోనే ఉడికేటట్టు ఉడికించండి. తర్వాత మూతను తీసి చూస్తున్నారు కదా, ఆయిల్ ఈ విధంగా పైకి తేలిన తర్వాత అంతా కలిసేటట్టు ఒకసారి బాగా మిక్స్ చేసుకుని అందులోకి 1 గ్లాస్ వరకు వాటర్ని వేస్తున్నానండి. మిక్సీ జార్లోకి వేసుకొని ఒకసారి క్లీన్ చేసి వేసినట్లయితే ఎక్స్ట్రా మసాలా ఏమైనా ఉన్నట్లయితే అది వచ్చేస్తుంది. ఈ విధంగా గ్రేవీ బాయిల్ అవుతున్నప్పుడు అందులోకి మనం ముందు ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న చికెన్ ఉంది కదండి, దానిని వేసేసేయాలి. చికెన్ని వేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకుని మూతను ఉంచి ఒక 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లోనే ఉడకనివ్వాలండి. 10 నిమిషాల తర్వాత కర్రీలోకి క్రీమ్ని వేయాలి. అందుకని ఇక్కడ నేను పాలపైన మేగడని కలెక్ట్ చేసి దానిని మిక్సీ జార్లోకి తీసుకుని ఒక 2 పల్సులు ఇచ్చినట్లయితే స్మూత్ కన్సిస్టెన్సీలో క్రీమ్ రెడీ అయిపోతుంది. తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు కసూరి మేతిని ఈ విధంగా 1 నిమిషం పాటు వేయించి పక్కన పెట్టి ఉంచండి. 10 నిమిషాల తర్వాత కర్రీ ఈ విధంగా రెడీ అయ్యి ఉంటుంది. ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకుని అందులోకి ఒక పావు కప్పు వరకు క్రీమ్ని యాడ్ చేసుకోవాలి. క్రీమ్ని వేసేసిన తర్వాత ఇప్పుడు అందులోకి మనం ముందు కాస్త ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న కసూరి మేతి ఉంది కదండి, దానిని కూడా చేతిలోకి తీసుకొని 2 చేతులతో కాస్త రబ్ చేసినట్లయితే మెత్తటి పొడిలాగా అయిపోతుందండి. దీనిని కర్రీలోకి చల్లి ఒకసారి బాగా మిక్స్ చేసుకుని మూతను ఉంచి ఒక 5 నిమిషాల పాటు అలా మీడియం ఫ్లేమ్లోనే ఉడకనివ్వండి. 5 నిమిషాల తర్వాత మూతను తీసి చూసినట్లయితే చూస్తున్నారు కదా, కర్రీ ఈ విధంగా రెడీ అయ్యి ఉంటుంది. చికెన్లో మసాలా గ్రేవీలో సాల్ట్ వేసాం కాబట్టి చివరిగా కాస్త చెక్ చేసుకుని ఏమైనా సాల్ట్ పడేటట్టయితే యాడ్ చేసుకోండి. ఇక చివరిగా కాస్త కొత్తిమీర చల్లుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే బటర్ చికెన్ రెస్టారెంట్ స్టైల్లో మన ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసేసుకున్నాం. చూస్తున్నారు కదా, ఈ బటర్ చికెన్తో మనం ఫ్రైడ్ రైస్ని కానీ, బిర్యానీ కానీ, లేదా రోటీ, నాన్ దేన్నైనా తీసుకోవచ్చండి. చాలా చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో తెలియచేయండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో నేను మిమ్మల్ని మళ్ళీ కలుసుకుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.